నమస్తే అండి. ఇవాళ సామెతలు 3వ అధ్యాయము 6వ వచనంలో చెప్పినట్లుగా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని వాక్యం సెలవిస్తున్నది. అయితే దీనినే భగవద్గీత 18వ అధ్యాయము 66వ శ్లోకం ఏ విధంగా తెలియచెప్తుందో ఒకసారి పరిశీలన చేద్దాం. సర్వధర్మాన్ని పరిత్యజించి కేవలం నన్నే శరణు పొందుము, అప్పుడు సర్వపాప ఫలముల వలన వచ్చేటువంటి మృత్యువు నుండి, పాప ఫలముల నుండి నిన్ను తొలగిస్తాను అంటే పాప ఫలము అనగా మృత్యువే. అట్టి మృత్యువు నుంచి నేను నీకు ముక్తిని ఇస్తాను, కనుక భయపడొద్దు అని ఈ శ్లోకం సెలవిస్తుంది. ఇంతకు సర్వధర్మాన్ని పరిత్యజించమని చెప్పడంలో పరమార్థము అనగా ముఖ్యముగా మానవ దేహము యొక్క నిర్మాణము కామము అనేటువంటి వేరు పైన తమో రజో సత్వ గుణములు అనేటువంటి కొమ్మలు కలిగి అరిషడ్వర్గాలు అనేటువంటి ఫలములతో నిండి ఉన్నది. అయితే సర్వధర్మమును పరిత్యజించమంటే కామము అనేటువంటి వేరు చేత మానవుడు ధరించినటువంటి తమో గుణము, రజోగుణము, సత్వగుణమును సైతము దాటి బయటికి రమ్మని చెప్పేటువంటి శ్లోకమే ఇది. అనగా కామము అనేటువంటి వేరును దాటి దీనినే సంధికాలము అని అంటారు. అనగా పాపపు నియమము కలిగినటువంటి ప్రాణమును విడిచి, ప్రాణమునే విడిస్తే తర్వాత చేసేదేముందండి మానవుడు? కానీ ప్రాణము పోయి తెలివి తప్పని స్థితి ఒకటి ఉంటుంది. అదే సంపూర్ణ శరణాగతి ద్వారా ఈ పాపపు నియమము కలిగినటువంటి ప్రాణము ఆజ్ఞాచక్రమందు విశ్రమించినప్పుడు ఒంటరైనటువంటి మనస్సుకు సహస్రారమున ఆశ్రయం కాగలదు. అప్పుడు సహస్రారము అనగా పరిశుద్ధాత్మ శక్తి ఆ మనస్సుకు ఆశ్రయము. అంటే ఇక్కడ మానవుడు మనుష్య కుమారుడిని కనగలడు. సహస్రారమందు ఆశ్రయమైనటువంటి మనస్సు పరిశుద్ధ దేవుని గురించినటువంటి తెలివిని కలిగి ఉండగలుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే పాపపు నియమము కలిగినటువంటి ప్రాణము అనేటువంటి కొమ్మను వదిలి పాపపు నియమము కలిగినటువంటి ప్రాణమును జయించినటువంటి నిత్య జీవము, శాశ్వతత్వము, గుణాతీతము, నాశనరహితము అయినటువంటి జీవుడు ఎవడున్నాడో అట్టి కొమ్మను మనస్సు పట్టుకోగలదు. ఆ కొమ్మ ఎవడు అంటే గుణాతీతము, నాశనరహితము అయినటువంటి జీవుడే బ్రహ్మము అని భగవద్గీత 8వ అధ్యాయము 3వ శ్లోకంలో తెలియచెప్తున్నట్లుగా ఆ జీవుడు నజరేయుడు అయినటువంటి యేసుక్రీస్తే సుమా. కనుకనే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మనుష్య కుమారుడుగా సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి వారికి ఆశ్రయం అవుతున్నాడు. సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా లోతైనటువంటి మాటలను ఆలకించగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.